ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే క్రైస్తవులకి ఉత్తమమైనవి ఏవి. క్రైస్తవులకి ఏవి ఉత్తమమైనవి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. క్రైస్తవులు ఏవి ఉత్తమమైనవి, వాటిని తెలుసుకోవాల్సిన భారము బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉన్నవి. అసలు బైబిల్లో ఉత్తమమైనవి ఏంటియో మీకు తెలియజేస్తాను. అవి కనుక మనకి తెలిస్తే మనం ఉత్తమమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఉత్తమమైన ఉన్నతమైన జీవితాన్ని, ఉత్తమ జీవితాన్ని మనం భూలోకంలో జీవించవచ్చు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు ఏవి ఉత్తమమైనవి ఉన్నాయో అన్నాడో వాటిని మనం గనక తెలుసుకుంటే మన జీవితం ఉత్తమమైన మార్గంగా మారిపోతుంది. 1,000,000 మంది ఉన్న స్థలంలో మనం ఉండటం కాదు, 10 లక్షల మంది ఉన్న స్థలంలో మనం ఉండటం కాదు, 1,00,000 మంది ఉన్న స్థలంలో మనం ఉండటం కాదు, 10,000 మంది ఉన్న దాంట్లో కాదు మనం ఉన్నది. 1000 మందిలో ఎక్కడైతే మనం ఉంటామో అప్పుడు స్పెషల్ పర్సన్గా ఉంటాం. దేశం మొత్తం మీద ఎంపీలు 543 మంది, ప్రధానమంత్రి ఒక ఆయన, ఎక్స్ట్రా రాష్ట్రపతి 545 మంది ఉంటారు. వాళ్ళకి అంత డిమాండు, అంత వాల్యూ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు స్పెషల్ పర్సన్స్ కాబట్టి, వాళ్ళు ఉత్తములు కాబట్టి, వారు ప్రజల చేత ఏర్పాటు చేయబడ్డ నాయకులు కాబట్టి. మనం కూడా చెత్తలో నుంచి ఉత్తమమైన స్థితికి ఎదగాలంటే మనం ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉన్నప్పుడే మనం ఉత్తములం అవుతాం. చెత్త లక్షణాలు, చెత్త ఆలోచనలు, చెత్త బ్రతుకు బ్రతికేటటువంటి వారంతా చెత్త జీవితమే జీవిస్తారు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే క్రైస్తవులకి ఉత్తమమైనవి ఏవి అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి చూద్దాం. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించుద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనని ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి. యెహోవా లాంటి ఉత్తమమైన దేవుడు, అలాంటి గొప్ప దేవుడు ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. అందుకని మనం ఆయన్ని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన దీర్ఘశాంతము, ఆయన దయాళత్వము, ఆయనలో ఉన్నటువంటి పౌరుషం, రోషం, ఆయన చేసేటటువంటి కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే స్వస్థతలు, ఆయన మన వెనక ఉండి చేసే యుద్ధాలు, మన శత్రువును తరిమే విధానాలు, మరణాన్ని ఓడించే పద్ధతులు, ఇవన్నీ ఆయన్ని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయనకి ప్రార్థన చేస్తే ఎలాగ దిగి వస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే ఎలాగ కార్యాలు చేస్తాడు, ఆయనకి ప్రార్థన చేస్తే ఎలాంటి అద్భుతాలు జరిగిస్తాడు అని. యెహోవా ఉత్తముడు. చాలామంది తమ జీవితాల్లో పెంట తినే పందిని దేవుడిగా ఆరాధిస్తారు, ప్రాణాన్ని తీసేటటువంటి పాముని ఆరాధిస్తారు. కానీ మన దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఆదరించి, ఆప్యాయత చూపించి, గొప్పగా ఆయుష్నిచ్చేటటువంటి గొప్ప దేవుడు మన శక్తి కలిగిన యెహోవా దేవుడు. అందుకని మనం ఏం చేయాలంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, వాక్యంలో ఉన్నటువంటి వాటిని కనుక మనం తెలుసుకుంటే ఆయన గుణ లక్షణాలు, ఆయన కోపం, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన కోపాన్ని ఎప్పటికల్లా మర్చిపోమని చెప్పాడు. ఇదిగో సూర్యుడు అస్తమించాలకల్లా మీ కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకల్లా మీ కోపం చల్లారిపోవాలని చెప్పాడు. ఇది ఆయన పాటించాడు కాబట్టి మనకు ఆ వాక్యాన్ని బయటికి తీసి మన దగ్గరికి పంపించాడు. అంటే దేవుడు ఎలాంటి మంచి గుణాలు కలిగి ఉన్నాడో, దేవుడు అసూయ కానీ, పగ కానీ, ద్వేషము కానీ, కక్షలు కానీ, విమతములు కానీ లేనటువంటి వాడిగా, అందరినీ కరుణించేవాడిగా, అందరినీ క్షమించేవాడిగా, అందరి పాపములను తొలగించేవాడిగా, అందరి రక్షణ కోసము గొప్ప గొప్ప పాపక్షమాపణ కార్యక్రమాలు చేసేవాడిగా, వారికి మేలు చేసేవారిగా దేవుడు ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కనిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునే గాక. ఆయన ఉత్తమ గుణాలు,
ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే అతన్ని శిక్షించే విధానం, ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఒక వ్యక్తి యుద్ధంలో తప్పు చేస్తే, ఒక వ్యక్తి తల్లితో తప్పు చేస్తే, ఒక వ్యక్తి లేకపోతే డబ్బు విషయంలో తప్పు చేస్తే వారిని శిక్షించే విధానము, ఇవన్నీ మనకి పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు ఆ శాసనాలన్నీ మనకు కనపడతాయి. అందుకని ఆయన ఉత్తముడని ఆయన్ని రుచి చూసి తెలుసుకోవాలి. పాత నిబంధన పురుషులందరూ కూడా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని చూసి ఆయన్ని కొనియాడి ఆయన్ని స్తుతించారు. మనం కూడా సైన్యములకు అధిపతి యెహోవాలో ఉన్నటువంటి ఆ ఉత్తమమైన లక్షణాలను బట్టి మనం ఆయన్ని రుచి చూసి తెలుసుకొని ఆయన నామాన్ని కీర్తించి గణపరచాలి. దేవునికి మహిమ కలుగున యొక్క రెండో అంశాన్ని మనం చూద్దాం. ఆ దేవుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ ఉత్తమమైన దేవుడు సాటి లేని దేవుడుగా ఉన్నాడు. ప్రపంచంలో ఇంకా ఆయనకి సాటి అయినటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. అందుకనే ఆయనకి ఉత్తమమైన దేవుడు అని పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆదికాండము 49వ అధ్యాయం ఒకసారి చూస్తే, ఆదికాండము 49వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 49వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అక్కడ రాయబడిన మాట ఒకసారి మనం చూద్దాం. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షాల రక్తంలో తన వస్త్రములను ఉదుకును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ద్రాక్షావల్లి ఉత్తమము అని, ద్రాక్షావల్లి ఉత్తమమైనది అని చెప్పి భూలోకంలో ఉన్న ఫలములన్నిటిలో కల్లా ద్రాక్షారసము ఉత్తమమైనది కానీ కాబట్టే దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, తన రక్తంగా ఏర్పాటు చేసుకున్నాడు. ద్రాక్షారస చెట్టు గురించి బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో అది న్యాయమైనది అని రాశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన, న్యాయాన్ని పాటించేది, న్యాయ ప్రకారం జీవించేది ఆ చెట్టుకున్నటువంటి గొప్పతనము, న్యాయానికి సాదృశ్యంగా చూపించాడు దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనము పనికిరాని మిరప చెట్టులాగా, పనికిరాని గచ్చ పొదల్లాగా, పనికిరాని ఎన్నో కంప చెట్లలాగా మనం ఉండకూడదు. మన బ్రతుకు మధురంగా ఉండాలి, మన బ్రతుకు తీపిగా ఉండాలి, మనల్ని సేవించాలి. నేను చాలాసార్లు జ్యూస్ తాగడానికి పోతాను. అక్కడ 10 రకాలైన జ్యూస్ పాయింట్లు ఉంటాయి, 10 రకాలైన టైప్స్ ఆఫ్ జ్యూస్ ఉంటాయి. కానీ మనం అక్కడ నేను సెలెక్ట్ చేసుకునేది అయితే ద్రాక్షారసం. అది ఎంత బలాన్ని ఇస్తుందంటే మనిషికి, అంత సత్తువునిస్తుంది, అంత క్లీన్ చేస్తుంది పొట్టని. దేవునికి మహిమ కలుగును గాక. ద్రాక్షారసము ఉత్తమమైనది గాడిద అని చెప్పాడు. మరి అక్కడ చూడండి, అక్కడ రాయబడ్డాడు, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షాల రక్తములో తమ వస్త్రములను ఉదుకును. ఇక్కడ ఈ వచనాన్ని విరిచి మీ అందరికి చెప్పాలంటే అరగంట టైం పట్టుద్ది. అక్కడ రాశాడు, ద్రాక్షావల్లికి తన గాడిదేంది, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టింది, ద్రాక్షారసంలో బట్టలు ఉతుకటమైంది, ద్రాక్షాల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుననేది. ఒక్కొక్క పాయింట్లో చాలా మర్మము దాగబడి ఉంటుంది. అదంతా క్రీస్తు యేసు జీవితానికి సాదృశ్యానికి సాదృశ్యమైన అంశం. అయితే యేసు ప్రభువారు ద్రాక్షావల్లి లాగానే ఆయన ఈ లోకంలో జీవించాడు. అందరికీ మధురాతి మధురమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. మొన్న నేను ఆర్మూర్ అనే ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో సుమారు ఒక 2-3 నెలల నుంచి ఒక కుటుంబం మంత్రశక్తులతో బాధపడుతుంది. ఇక నేను ఆ పగలు ఆరాధన ముగించుకొని రాత్రిపూట భోజనం సిద్ధపరిస్తే అక్కడ తిని మళ్ళీ బస్సు ఎక్కి హైదరాబాద్ వద్దాం అనుకుని బ్యాగ్ సర్దుకొని వెళ్ళాను. ఎవరింట్లో అయితే భోజనం సిద్ధపరిచారో వారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు భోజనము, ఆ ప్రేమ విందు, అది ఇది అంతా అయిపోయాక దగ్గర అర్ధరాత్రి 1:30 అయింది. ఈ టైంలో ఏముండదన్నా, మీరు ఈ రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళండి అని చెప్పారు. సరే, ఇంకా ఆ టైంలో బస్సులు దొరకవని నేను అక్కడే పడుకున్నాను. ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న పిశాచులు, దెయ్యాలు ఆ రాత్రి నేను ఆడ పడుకొని ప్రభు సన్నిధిలో మొర్రపెట్టి, ప్రభువా ఈ కుటుంబాన్ని గురించిన మర్మాన్ని బయలుపరిచాయని చెప్పినప్పుడు ఆ ఇంటి యజమానుడు
సుమారు 3 గంటల టైంలో లేచాడు. భయంకరమైన కేకలు, ఏడుపులు వినపడుతున్నాయి. అవన్నీ ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు ఏడుస్తున్నారు? అని లేచి చూస్తే, ఆ సౌండ్ వినపడుతున్న గదిలోకి పోయి చూస్తే, ఇక్కడెవరు ఏడుస్తున్నారని తలుపు కొట్టి చూస్తే ఎవరు ఏడవలేదు. తర్వాత నేను పొద్దున్నే లేచినాక నాకొక దర్శనం, ఆయనకొక విషయం చెప్పాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు. "అన్న, మీరొచ్చి మా ఇంట్లో పడుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏ శక్తులైతే మమ్మల్ని కొన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతున్నాయో అవి ఆ రాత్రి ఏడ్చుకుంటూ బయటికెళ్ళిపోయినాయి. మేము చాలా ఈ 2 రోజులు ఎంత ప్రశస్తమైన నిద్రపోతున్నాం అంటే అంత ప్రశస్తమైన నిద్రపోతున్నాం" అని చెప్పారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. తన సేవకుడిని ఆ విధంగా కనపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. మనం ఉత్తములుగా బతకాలనేది దేవుని చిత్తం. ద్రాక్ష రసము ఎంత ఉత్తమమైనదో అన్ని రసాలలో మన జీవితాన్ని కూడా ఉత్తమమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అనేది దేవుని సంకల్పం. మన లోపల స్వార్థం, మన లోపల కపటం, మన లోపల అసూయ, మన లోపల బూతులు, మన లోపల కోపం, మన లోపల తిండిపోతనం, మన లోపల అబద్ధం, ఇవి ఎప్పుడైతే ఉంటాయో మనం ఉత్తములుగా మార్చబడలేం. మనం ఉత్తములుగా మార్చబడాలంటే, ఉత్తమమైన ద్రాక్షారసం న్యాయమైనదిగా మార్చబడాలంటే, మనం చాలా విషయాల్లో నలగొట్టబడాలి, దంచబడాలి. అప్పుడు మాత్రమే మనం ఉత్తమమైన ద్రాక్షావల్లిగా మార్చబడతామనేది దేవుని యొక్క సంకల్పం. ఇక మూడో విషయాన్ని మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము 2వ వచనం. 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఉత్తమం. చూడండి, ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు పౌలు గారు రోమీయులకి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమైనది ఏంటిది ఈ లోకంలో? ఉత్తమమైనది ఏంటిది ఈ లోకంలో అంటే దేవుని చిత్తము ఉత్తమమైనది. దేవుని చిత్తమే ఈ ప్రపంచంలో నువ్వెంత దూరం వెళ్ళినా అదే ఉత్తమం. ఇక వేరేది ఏదియూ లేదు. దేవుని చిత్తము, దేవునికి ఒక చిత్తం ఉంది. ఒక భార్యను పెళ్లి చేసుకోవటం అనేది దేవుని చిత్తం. నలుగురిని పెళ్లి చేసుకోవటం అనేది దేవుని చిత్తం కాదు. మూర్ఖులకు, ఈ వక్రజనములకు దూరంగా ఉండటం దేవుని చిత్తం. జారత్వానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం. ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడటం అనేది దేవుని యొక్క చిత్తం. అలాగనే జనులు చెప్పిన నీతి మార్గంలో నడవటం అనేది దేవుని చిత్తం. భక్తి మార్గంలో నడవటం అనేది దేవుని చిత్తం. నమ్మి బాప్తిసం పొందటం అనేది దేవుని చిత్తం. దేవుడు చూపించిన ఆజ్ఞలన్నిటినీ పాటించటం దేవుని యొక్క చిత్తం. దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని భాగాలు ఇవ్వటం దేవుని చిత్తం. దేవుని కట్టడలను, ఆజ్ఞలను, శాసనాలను పాటించటం దేవుడి చిత్తం. దాన్ని మనం తెలుసుకోవాలి. ఏది ఉత్తమమైనది పాస్టర్ గారు అని మనం అడిగితే, దేవుని చిత్తం ఈ లోకంలో ఉత్తమమైనది అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు రోమీయులకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సువార్త ప్రకటించటం దేవుని చిత్తం. నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు త్రిప్పటం దేవుని చిత్తం. ఇంట్లో పడుకొని నిద్రపోయి టీవీలు చూస్తూ ఇష్టానుసారంగా జీవించటం దేవుడి చిత్తం కాదు. లవ్ మ్యారేజ్లు చేసుకోవటం దేవుడి చిత్తం కాదు. లంచాలు, వడ్డీ వ్యాపారాలు, లంచాలు తీసుకోవటాలు, మోసాలు చేయటాలు, కట్నాలు తీసుకోవటం దేవుని చిత్తం కాదు. ఇవన్నీ అన్యుల ఆచారాలు, లోకస్తుల యొక్క సాంప్రదాయాలు. వారు అనేక మంది స్త్రీలను, అనేక మంది పురుషులను బాధపడుతున్నారు వారి యొక్క మూర్ఖ సాంప్రదాయాల వల్ల. వారికి దేవుడి చిత్తం అంటే ఏందో తెలియదు. దేవుడి మనసు అంటే, చిత్తము అంటే మనస్సు, చిత్తము అంటే మనస్సు. దేవుని మనసు అంటే ఏందో తెలియదు వాళ్ళకి. దేవుని యొక్క చూడండి, మందిరానికి వెళ్తాం, చాలా మంది అఫీషియల్గా కుర్చీలు ఎదుగుతూ ఉంటారు. మోకాళ్ళ వేసి కూర్చొని ప్రార్థన చేయటం దేవుని చిత్తం. ఇప్పుడు నీకు రేంజ్ పెరిగిందని
తన చిత్తాన్ని మార్చుకోడు దేవుడు. నీకు కోట్లొచ్చినియని 10 అంతస్తుల బిల్డింగ్ మందిరం కట్టినవని నిన్ను కింద కూర్చోకుండా ఏసి సోఫాలో కూర్చోబెట్టి ప్రార్థన చేయమనడు. అది తప్పు. అది నీకు పెరిగిన గర్వం. అక్కడ రాశాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నీ మోకాళ్ళు పగలనప్పుడు నీ పాపపు కుండలు పగలవు. నీకు కన్నీళ్లు రావు. నువ్వు సోఫాలో కూర్చున్నంత సేపు నువ్వు లగ్జరీ లైఫ్‌కి ఇష్టపడుతున్నావు. బ్రతికి ఉన్నంత కాలం ఎక్కడ ప్రార్థన చేసినా నిలువు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయటం దేవుని చిత్తం. బాగా కష్టాలు, బాధలొచ్చినప్పుడు ఎటెటో చూడకూడదు. ఎవడెవడికెళ్ళో బైబిల్ గంటలు గంటలు చదవాలి. బైబిల్ చదువుతుంటంటే దేవుడు మార్గాలు కనబడతాయి. ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనాలు కనబడతాయి. అది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని తెలుసుకో. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఏది పడితే, ఎవడు ఆలోచన పడితే, ఇరిగింటోడు, పక్కింటోడు, పెద్దమ్మ, చిన్నమ్మ, మా తాత, ముత్తాత, ఆ తాత, ఈ తాత, వాడందరికి ఒక్కడికి బైబిల్ తెలవదు. దేవుని మనస్సు తెలవదు వాళ్ళకి. వాళ్ళ యొక్క ఆలోచనలు విన్నామంటే నాశనం అయిపోతావు. కాబట్టి ఎవరిని అడగాలి? దేవుని చిత్తమును అడగాలి. వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో. చాలా మంది ఫోన్లు చేస్తా ఉంటారు. అన్న, నేను లాంగ్‌లో ఉద్యోగం చేయాలా? షార్ట్‌లో ఉద్యోగం చేయాలా? అది నీ కంఫర్ట్. నేను చెప్పాల్సిందేంది? నువ్వు డిసిషన్ తీసుకో. అన్న, చిన్న ఉద్యోగం చేయాలా? పెద్ద సాలరీ ఎక్కువ ఉన్న దాంట్లో చేయాలా? అది నీ ఇష్టం. నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటది. రెండోది, అన్న, పలానా కాడికెళ్తే ఇంత ఎక్కువ ఇస్తారు. కానీ అక్కడ సారా అమ్ముతారన్న. బ్రాందీ షాప్‌లో పని చేయొచ్చా? బ్రాందీ షాప్‌లో పని చేస్తే నిన్ను సాతానుగాడు పడగొట్టకుండా ఉంటాడా? అది దేవుడి చిత్తం కాదు. బీడీలు కడతాను, సిగరెట్లు కడతాను, దేవుడి చిత్తం కాదది. వ్యభిచార కుంపల దగ్గర సెక్యూరిటీ గార్డ్‌గా ఉంటానంటే అది దేవుడి చిత్తం కాదు. తెలుసుకో ఇవన్నీ. అక్రమాలు, అన్యాయాలు చేస్తూ డబ్బులు సంపాదించి బాగా మొన్న ఓ పాస్టర్ చెబుతుండు, "అయ్యా, ఈ వారం మాకు చాలా ఎక్కువ సందాలొచ్చినాయి అయ్యా." "ఎట్లా పాస్టర్ గారు?" "ఏదంటే ఎలక్షన్ అయినాయి కదయ్యా! ఎలక్షన్‌కి ఓటుకి లంచాలు తీసుకొని 2, 3 పార్టీల కాడ తీసుకున్న లంచాల్లో ఒక పార్టీ కాడ తీసుకున్న లంచం తెచ్చి మా మందిరంలో ఏశారయ్యా." ఎంత పిచ్చి నా కొడుకులు ఉంటారంటే క్రైస్తవ్యాలు. అంత పిచ్చి నా కొడుకులు. అంటే అన్నారంటారు గానీ అంత దుర్మార్గులున్నారు. అయి తీసుకొనొచ్చి పాస్టర్ గారి జేబు నింపారు. ఆ! కాబట్టి ప్రియ దేవుని సంఘం మరలా చెప్తాను. దేవుడి చిత్తం ఉత్తమమైనది. దాన్ని తెలుసుకో. తర్వాత, తర్వాత ఇంకొక మాట. మీకా మీకా గ్రంథము 6 అధ్యాయం 8 వచనం. మీకా గ్రంథము 6 అధ్యాయం 8 వచనం. 6 అధ్యాయం 8 వచనం. చూడండి, అక్కడ రాయబడినది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉండుటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ 4 విషయాలు చెబుతున్నాడు. ఏది ఉత్తమమైన మార్గంలో 4 అంశాలు చెప్తున్నాడు. ఉత్తమమైన మార్గం ఏంటిదంట? ఒక మనిషి 4 రకాలుగా జీవించాలి. ఒక మనిషి జీవితంలో 4 అంశాలు ఖచ్చితంగా ఉండాలి. మొట్టమొదటిది ఏందంటే న్యాయం ఉండాలి. ఒక మనిషి జీవితంలో న్యాయం తప్పకూడదు. తమ్ముడు తనోడైనా ధర్మం తప్పకూడదు. బంధువైనా, చుట్టమైనా, స్నేహితుడైనా, ఎవడైనా సరే, వాడు ఎనీబడీ, ప్రతి ఒక్కడి దగ్గర న్యాయం పంచుతూనే ఉండాలి. ఆడు మనోడా, తనోడా, పక్కనోడా, వేరే క్యాస్టోడా, వేరే దేశమోడా, వేరే ప్రాంతమోడా అనేది ఉండకూడదు క్రైస్తవుడికి. ఫస్ట్‌ది ఏందో తెలుసా? న్యాయంగా నడుచుకోవాలి. రెండోది ఏమని రాస్తున్నాడో తెలుసా? మనుషుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఆల్రెడీ తెలియజేశాడు. ఏంటంటే న్యాయంగా నడుచుకొనుటయు, కనికరం కలిగి ఉండాలి. కనికరం. ఎవరిని చూసినా, పేదవాడిని చూసినా డబ్బులు ఇయ్యాలి. చాలా మంది ఎంత కఠినాత్ములు ఉంటారంటే, వాళ్ళొచ్చి దీన మనసు పెట్టుకొని, బొచ్చెబెట్టుకొని గల్ల కొడుతున్నా గానీ ఈడి గుండె కరగదు. అంత పాషాణ గుండె. కఠినాత్ముడు, డబ్బు పిచ్చితో నిండిపోయినాడు. ధనాపేక్ష కళ్ళకి రాక్షసత్వాన్ని నేర్పింది. అలాంటి దుర్మార్గురాళ్ళు ఉంటారు క్రిస్టియానిటీలో. అలా ఉండకూడదు. కనికిరం. మనం ఇయాల బిర్యానీ తిన్నాం. ఇయాల పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసాం. ఇవాళ పులిహారం తిన్నాం. వాడు ఎన్ని సంవత్సరాలైందో ఒక పులిహారం తినక. వాడు ఎన్ని రోజులైందో ఒక మంచి కూర తినక.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆ కనికరమును అడుగుతున్నాడు దేవుడు. 4 ఉండాలి నీ లైఫ్‌లో. ఎప్పటికైనా 4 నేర్చుకో. 1 న్యాయం, 2 కనికరం, మూడోది ప్రేమ. ప్రేమ, 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 ప్రేమ. ఇతరులను ప్రేమిస్తే నువ్వు సువార్త చెబుతావు. ఇతరులను ప్రేమిస్తే నువ్వు వారిని చేర్చుకుంటావు. ఇతరులను ప్రేమిస్తే వారి కోసం ఉపవాసాలుంటావు. ఇతరులను ప్రేమిస్తే వారి కోసం విజ్ఞాపనలు చేస్తావు. ఇతరులను ప్రేమిస్తే వారి కోసం కన్నీళ్లు గారుస్తావు. ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రతి ఒక్కరిని దేశం పట్ల ప్రేమ, దేశం పట్ల ప్రేమ, దేశం పట్ల బాధ్యత, దేశస్తులను రక్షించాలనే భారం, ఇవన్నీ నీ అణువణువున ప్రతి క్షణాన ఉంటాయి. 4వది అక్కడ రాశాడు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. దీన మనస్సు. ఎంత ఎత్తుకెదిగినా సరే, ఎంత శాలరీ వచ్చినా సరే, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే, దీన మనసు కలిగి ఉండాలి. గర్విష్టి మనిషి, ఫోన్ వస్తే ఎత్తకపోవటం, ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడకపోవటం, తల పైకెత్తి పొగరుతో నడవటం, గర్వంతో ఇరుసుకోవటం, ఇవన్నీ చేసావనుకో, దేవుడు నీ కాడ అడుగుతున్నవి 4 నీ లైఫ్‌లో. నువ్వు ఉత్తముడిగా, ఉత్తమురాలిగా మార్చబడాలంటే 4 గుణాలు ఉండాలి. ఒకటోది ఏందయ్యంటే న్యాయంగా ప్రవర్తించాలి. రెండోది ఏందయ్యంటే కనికరం కలిగి ఉండాలి. మూడోది ఏందయ్యంటే ఇతరులను ప్రేమించాలి. నాలుగోది ఏందంటే దీన మనసు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దీన మనసు కలిగి ఉండాలి. ఎప్పుడు దీనులుగానే ఉండాలి. ఎవరింటికి పిలిచినా పోవాలి. ఎక్కడికి రమ్మంటే ఆడికి పోవాలి. ఏ పని చెబితే అది చేయాలి. ఎక్కడ కూర్చోమంటే కూర్చోవాలి. ఏది పెడితే అది తినాలి. సేవలోనైనా సరే, అది ఉద్యోగంలోనైనా, ఎక్కడైనా. అప్పుడు నిన్నేమంటారంటే దీన మనసు గలవాడు. ఫోన్ లిఫ్ట్ చేసినావనుకో, చూడండి, ఒక వ్యక్తి నీ కోసం ఏదో అవసరంతో ఉంది. 10 సార్లు ఫోన్ చేసిండు, ఫోన్ ఎత్తలా. కఠినమైన మనసు నీకు. ఎంత అవసరత ఉండి చేశాడో, ఎంత అక్కరుండి చేశాడో, ఎంత బాధలో ఉండి చేశాడో. అదే దీనులైతే ప్రైజ్ లార్డ్ అన్నా, అన్నా ఎలా ఉన్నావు అన్నా, అన్న ఏంటన్నా, ఏందన్నా ఫోన్ చేసి నీ వరకాడ అంటారు. అదే కఠినం కలిగిన హృదయం, వాడిదేంది మనం ఎత్తేది, ఆడితో ఏంది మనం మాట్లాడేది, వాడు సావాడు సత్తాడు, మనకు అవసరం లేదు, మనం ఇవాళ సేఫ్ జోన్లో ఉన్నాం కదా. చాలా మంది సేఫ్ జోన్లో ఉండే మనుషుల్ని లెక్క చేయనప్పుడు కరోనా మీదకి వచ్చింది. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. 5వ విషయం ఏంటంటే దేవుని మార్గము పరిశుద్ధమైనది. 4వది ఏంటంటే దేవుని మార్గము పరిశుద్ధమైనది. ఆ మార్గంలో ప్రతి వ్యక్తి 4 అంశాలు నేర్చుకోవాలి. 5వ విషయాన్ని చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, కీర్తన గ్రంథము 119, కీర్తన గ్రంథము 119, 39, 119, 39, 119, 39. చూడండి, అక్కడ రాయమన్నమాట. నీ న్యాయ విధులు ఉత్తములు, నాకు భయములు పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. దేవుని న్యాయ విధులంట ఉత్తమములు. దేవుని న్యాయ విధులంటే వాక్యము ఉత్తమమైనది. ఈరోజు ఒక చెల్లెలు నాకు ఫోన్ చేసింది, అన్న ఇదిగో ఎవరితో మాట్లాడాలనిపించట్లేదన్నా. ఎవ్వరు, నువ్వు చెప్పిపోయినావు కదా, పలానా వాళ్ళతో క్లోజ్గా ఉండు, మంచిగా ఉండు, పరిచర్య నేర్చుకో, ఇట్లా ఉండు, భర్తతో ఇలా ఉండు, బంధువులతో ఇలా ఉండు, చుట్టాలతో ఇలా ఉండు, ఇలా అన్నీ చెప్పావు కదా. చెప్పి వెళ్ళిన తర్వాత నా మనస్సు, నువ్వు చెప్పిన వాక్యానికి నా మనసుకి అసలు పొంతన కుదరట్లా. నాకు ఏవేవో ఆలోచనలు, చచ్చిపోవాలనే ఆలోచనలు, ఏవేవో చేష్టలు నన్ను వెంటాడుతున్నాయి. నువ్వు చెప్పింది తిరుగుతుంది కానీ మళ్ళీ నాకు మనశ్శాంతి లేదని ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. నేను చెప్పిన, సిస్టర్, నువ్వు 2 విషయాల్లో నెగ్లిజెన్సీ చేస్తున్నావు. అదేంటంటే, ఒకటోది, పొద్దున్నే ప్రార్థన చేసుకోకుండా టక లేస్తాను, ఆ చింత మొత్తం మీదేసుకుంటాను, ఎవడో వచ్చి ఏదో అనగానే స్ట్రెస్కి గురవుతున్నావు. రెండోది, బైబిల్ నీ చేతిలోనే ఉంది, నీ ఇంటిలోనే ఉంది, ఎక్కడో పెట్టావు, మర్చిపోతున్నావు. దాన్ని తీసి ఒక్కసారి కీర్తన గ్రంథం చదువు, ప్రభువు నీతో నీ పక్కనే ఉండి మాట్లాడతాడు అని చెప్పిన. బైబిల్ చదవటం బాగా బై హార్ట్ చేసుకోండి. దెబ్బకి ఎంత పెద్ద చింత అయినా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద అప్పు అయినా నీ కాళ్ళ కింద సున్నాగా మార్చేస్తాడు. ఎప్పుడు ప్రార్థన 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 అని కూడా చెప్తారు కానీ ప్రార్థనతో సమతూగగలిగిన శక్తి వాక్యానికే ఉంది. ప్రార్థన ఏం చేస్తుందంటే దుఃఖాన్ని
కన్నీళ్ళంపట ఎప్పుడైతే కింద పడతాయో కొంచెం భారం తగ్గుద్ది. అదే వాక్యం చదివితే యేసయ్య నీతో మాట్లాడతాడు. నేనున్నా నీకెందుకు? నీకు వాగ్దానం ఇచ్చినా గదా! వాగ్దానం నెరవేర్చబడటానికి సాతానుగాడు ఆటంకాలు చేస్తున్నాడు. ఆ ఆటంకాలు నేను తొలగిస్తా. డోంట్ కేర్. నువ్వేం భయపడకు. డోంట్ ఫియర్. నువ్వేం భయపడొద్దు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. శోధకుడు వచ్చి నిన్ను శోధిస్తున్నాడు తప్ప నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను వాగ్దానం ఇచ్చిందంటే నేను మాట తప్పని దేవుడు, వాగ్దానం నెరవేరుస్తా. కానీ ఈ మధ్యలో సాతానుడు శోధిస్తున్న కాలంలో నువ్వు వాక్యాన్ని ఆశ్రయించు. వాక్యము దేవుని న్యాయ విధులు ఉత్తమములు. ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఊహలు, కొత్త కొత్త పదాలు. నేను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు చాలా మందికి పేర్లు పెడతా ఉంటాను. ఎవరు ఊహించలేని పేర్లు పెడతా ఉంటాను. నాతో చాలామంది అంటారు, "అన్న నువ్వు స్పెషలిస్ట్ అయిందన్న, పేర్లు ఇలా మంచి మంచివి పెడతావు నీకెట్లా వస్తాయి" అని అడుగుతా ఉంటారు. నేను పిచ్చి పిచ్చికి బైబిల్ చదువుతారన్న సంగతి వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏదైనా ఒక పేరు, ఒక వ్యక్తికి మధురమైన పేరు మనం పెట్టాలంటే ఆ అంశం పైన ఆ వ్యక్తిని చూసినప్పుడు, అతని ప్రవక్తను చూసినప్పుడు ఈ పదం ఇతనికి సూటబుల్ అయితది. ఇతను ఇతను బాప్తిస్మిచ్చు యోహానులాగా జీవిస్తున్నాడు. ఇతను పౌలులాగా ఉన్నాడు. ఇతడు ఫలానా పేతురులాగా ఉన్నాడు. ఇతడు స్టెఫెన్‌లాగా ఉన్నాడు. ఇతడు గిద్యోనులాగా ఉన్నది ఇతని సాక్ష్యం. ఇతని ప్రవర్తన ఒక విధంగా దావీదులాగా కనిపిస్తుంది. అతని సాక్ష్యం వింటాం. మనం ఒక్క రోజులో బాప్తిస్మం ఇచ్చే దొంగ పాస్టర్లం కాదు. ఓ 3, 4 నెలలు, 6 నెలలు కనిపెట్టి ఇచ్చేవాళ్ళం. అప్పుడు వాళ్ళ లైఫ్ అంతా మనకి మన బైబిల్‌లో ఉన్న క్యారెక్టర్‌లో మనకి కళ్ళెదురుగా కనపడతా ఉంటాయి. దానికి నవనూతనమైనటువంటి కొత్త నిబంధన పదాలు పెట్టొచ్చు. లేకపోతే పాత నిబంధన పదాల్లో ఉన్న ఆత్మీయుల పేర్లు, మన పితరుల పేర్లు పెట్టొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. లూకా సువార్త 10వ అధ్యాయం 42 వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 42. లూకా సువార్త 10వ అధ్యాయం 42. 10:42. లూకా సువార్త 10:42. ఒకసారి మనం ధ్యానిద్దాం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. దేవుని సన్నిధి ఉత్తమమైనది. చాలా మంది సెల్ ఫోన్ దగ్గర కూర్చుంటారు, ఇంటర్నెట్ దగ్గర కూర్చుంటారు, ఇంకా టీవీ ప్రోగ్రాంల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర అక్కడ ఇక్కడ కూర్చుంటా ఉంటారు. కానీ మరియమ్మ చెప్తుంది కొత్త నిబంధన సంఘం గురించి. ఆమె ఒక ఉత్తమమైన దాన్ని సెలెక్ట్ చేసుకుంది. దేవుని సన్నిధి, దేవుని సంఘము ఉత్తమము. దేవుని సన్నిధి, దేవుని సంఘము ఉత్తమమైనదని మరియ గురించి యేసుప్రభువు స్టేట్మెంట్ ఇచ్చాడు. మార్త వంటల కాడ, మార్తమ్మ తిండి పదార్థాల కాడ, నిద్రపోయే స్థలాల కాడ, పక్కలేసి బెడ్డును శుభ్రం చేసే కాడ, ఇల్లు ఊడ్చే కాడ, ఇంటిని పేడతో అలికే కాడ, మార్తమ్మ ఇంకా వంటల కాడ, వంట పాత్రలు తోమే కాడ, బూజు దులిపే కాడ, ఇంకా కల్లాపు చల్లే కాడ, అక్కడే అయిపోయిందాం. ఇంకా ధర్మశాస్త్ర క్రియలే. అసలు ఉత్తమమైనది ఏంటిది? అసలు జీవాధిపతి. ఇప్పటికి కూడా చాలామంది పాస్టర్లు ఇంటికి వస్తే ఎవడు రెస్పెక్ట్ చేయడు, వాడిని పట్టించుకోడు. ఏం పాత్రలు తోముతూనే ఉంటుంది, వాడు టీవీ చూస్తూనే ఉంటాడు. బన్నీ కూడా వేసుకోరు కొంతమంది. పాస్టర్ గారు వచ్చారా మీరు, ప్రార్థన చేయండి, బన్నీ ఈడిసి ప్రార్థన చేయించుకుంటారు. ఎంత దరిద్రమైన శాపం అంటే అది. అంత దేవుడి భయం లేని, నిజంగా ఒక మాట అనాలంటే కుక్కల నయం వాళ్ళకంటే. మరి ప్రార్థన చేసేటప్పుడు ఒక షర్ట్ వేసుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు చెప్పులు ఇప్పాలి, కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు ఫలానా లోక సంబంధమైన పనులు పక్కన పెట్టి అక్కడికి వచ్చి సెటరేట్ కావాలి. మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. ఒక వైపు మన శరీర సంబంధమైన సహోదరులైన ఇస్లాం సమాజం మనకి చెప్తుంది, చెప్పు తీసుకొని కొట్టి చెబుతుంది మనకి, ఇట్లా నమాజ్ చేసేటప్పుడు ఇట్లాగా నిష్టగా చేయాలని. మనకి పంది స్వభావం పోదు, మన దున్నపోతు స్వభావం పోదు, మనం కుక్క స్వభావం పోదు. మన దేవుణ్ణి ఎప్పుడు అవమానపరచడమే మన జీవిత ధ్యేయం, కానీ దేవుణ్ణి గణపరిచిన వాళ్ళం కాదు మనం.
చిన్నోడై ఉండి పెద్దోడిని అరే అంటాం. పెద్దోడు ఏమో ఇంకా అంతకంటే పెద్దోడిని అవమానపరచడం, పాస్టర్ గారుల మీద సటైర్‌లేయటం, ఎన్నెన్నో పనులు చేస్తా ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను చాలా సభలకి వెళ్ళొస్తా ఉంటాను. ఆ సభల్లో పాల్గొంటున్నప్పుడు కొంతమంది చాలా అతిచేష్టలు చేస్తా ఉంటారు. నాకు అనిపిస్తా ఉంటది. ఒకవైపు ఏమో దీన మనసు కలిగి వాక్యం చెప్పుకుంటా పో నీకెందుకులే అని దేవుడు చెప్తా ఉంటాడు. కానీ వీళ్ళ క్రియలు ఎట్లుంటాయో తెలుసా? ఎంత దుర్మార్గం ఉంటాయో తెలుసా వాళ్ళ క్రియలు? స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే "ఇక చాలులే ఆపు మాకు తెలుసులే పో" అంటారు. నీకు తెలుసు అనంటే నేను కొన్ని కొన్ని మాట్లాడితే చాలా కోపం వస్తుంది ఇతరులకి. నీకు తెలిసైతే అరే బాబు, ఒక దైవజనుడి అనే వ్యక్తి కనుక ఈ భూలోకంలో లేకపోతే ఇప్పుడున్న 140 కోట్ల మంది ప్రజల్లో ఈ రోజున దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు లేకపోతే వాడు పిఎం అయినా, సీఎం అయినా, రాష్ట్రపతి అయినా, ఎవడైనా సరే దైవజనుడు యొక్క హస్త నిక్షేపం లేకుండా, నమ్మి బాప్తీసం పొందే సువార్తను పొందకుండా, త్రిత్వనామంలో బాప్తీసం పొందకుండా ఎంత పెద్ద మగుడైనా పరలోకానికి పోడు. ఆ విషయం ఈ భూలోకంలో ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ, క్రైస్తవేతరులకు కానీ మరి తెలుసో తెలియదో నాకు అర్థం కావట్లేదు. దేవుడు పిలుపులో ఉన్నవాడు మాత్రం బాప్తీసం ఇస్తేనే వాడు పరలోకానికి వెళ్తాడు. ఎవడు పడితే వాడు గొట్టంగాడు, పనికిరానోడు, దేవుడు పిలుపు లేని వాడు గనక బాప్తీసాలు ఇచ్చిన, దొంగ బాప్తీసాలు ఇచ్చిన, పెళ్లి బాప్తీసాలు ఇచ్చిన, జెండా కింద బాప్తీసాలు ఇచ్చిన, పుష్పావతి బాప్తీసాలు ఇచ్చిన, వాడెవడు మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకుంటే వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. అది ఇవాళ మమ్మల్ని కించపరుస్తున్నటువంటి మనుషులకి ఏ రోజు తెలుస్తుందంటే మా విలువ ఆరని అగ్నిగుండంలో మల కాలిపోతుంటారు కదా, ఆ రోజు ఈ పాస్టర్ నేను ఎట్లా మాట్లాడానని ఆ రోజు గుండెలు బాదుకుంటున్న రోజున మా యొక్క పాద ధూళి విలువ వాళ్ళకి అర్థమవుతారు. మమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క విలువ మాకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు విలువ వాళ్ళకి అర్థమవుతుంది. మమ్మల్ని ఎన్నిక చేసుకొని ఈ యొక్క మూర్ఖ జనంలో నుంచి లాక్కొని వచ్చి మీరు ఈ తరంలో సెలెక్ట్ అయినటువంటి దైవజనులు మీరు చెప్పండి అని దేవుని యొక్క పిలుపు తెలిసిన రోజు అర్థమవుతుంది ఆ మూర్ఖులకి. ఎంత అవమానాలు చేస్తారంటే వాక్యం చెప్తుంటే ఆపేయటం, వాక్యం చెబుతుంటే చాలులే మాకు తెలుసా దిగో అని అంటాం. ఇలాంటివి ఎంతో నన్ను అనలేదు ఇంతవరకు, నన్ను ఇంతవరకు అనే మగోడు ఇంతవరకు పుట్టలేదు. నా వాయిస్ వింటేనే అవతలడికి వణుకు పుట్టుద్ది. కానీ ఎంతోమంది చదువుకున్న పాస్టర్లు, 10th బిలో పాస్టర్లను అవమానపరచడం, 7th క్లాస్ చదివిన వాళ్ళని, లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగలేని పాస్టర్లని ఇంత నీచంగా మాట్లాడుతున్నారో నా కళ్ళతో నేను చూస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, పెద్ద పెద్ద పాస్టర్లు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా రెస్పెక్ట్ ఇట్లా పట్టించుకోరే, పోరా నువ్వెంత నా కాళ్ళ కింద అని అంటా ఉంటాం. ఎందుకు మేము అట్లా అంటున్నాం తెలుసా? జనాలు ఎమ్మెల్యే, ఎంపీలకు ఇచ్చిన వాల్యూ దైవజనులకి ఇట్లా. ఒరే బాబు, అసలు వాళ్ళని మీరు గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాళ్ళు మా పాద ధూళి కంటే దారుణంరా నాయన. ఒక సీఎం, ఒక పిఎం, ఒక పెద్ద పెద్ద అమెరికా అధ్యక్షుడైనా సరే మాకు లెక్కలేదు, వాడు ఎంత పెద్ద మగుడైనా సరే. మేము ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవుని చేతి తరంలో ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం. ఆ గర్వం రాకూడదని తగ్గించుకొని గొర్రెపిల్లలాగా ఇళ్ళ చుట్టూ, గల్లీల చుట్టూ, ఇళ్ళ చుట్టూ, అటు చుట్టూ తిరుగుతుంటే మీకు లోకు అయిపోతుంది. తర్వాత చూద్దాం ప్రియదేవులారా, లాస్ట్ మాట. మొదటి సమూయేలు గ్రంథం 15:28. మొదటి సమూయేలు గ్రంథం 15:28. మొదటి సమూయేలు గ్రంథం 15:28. 15:28. అప్పుడు సమూయేలు అందరితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. దావీదు ఉత్తమమైన వాడని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఎందుకంటే దావీదులో ఏముందంటే భక్తి. దేవుడికి నచ్చేది ఏంటంటే భక్తి. నీ కాడున్న రంగు, నీ దగ్గరున్న పొంగు, నీ దగ్గరున్న అందం, నీ దగ్గరున్న సౌందర్యం, నీ దగ్గరున్న డబ్బు, నీ దగ్గర ఉన్నటువంటి పరపతి, నీ దగ్గర ఉన్న పరాక్రమశాలిగా, తత్వంగా దేవుడికి నచ్చేది. సౌలు తన జీవితంలో నేను బలవంతుణ్ణి, నేను శక్తిమంతుణ్ణి, నేను అందగాన్ని, నేను ఆజానుభావుణ్ణి, 7 అడుగులు ఎత్తుగలిగిన వాడిని, నేను కత్తి తీస్తే అంతలా పెద్ద శూరుడని కింద పడతాడన్నోడిని,
అని మగోళ్ళలాగా ఫీల్ అయ్యాడు. పెద్ద పెద్ద పరాక్రమం, పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. నేను బెన్యామీను గోత్రికుడిని, నేను పరాక్రమశాలిని, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, గాడిదలు కాసుకునే వాడినైనా సరే నన్ను రాజును చేశాడని గర్వపడ్డాడు. భక్తిని వదిలేశాడు. ఆ, లోపల 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 ఏమంటాడు, రే ఇక్కడ ఏముందిరా, సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా శాపగ్రస్తమైన దేశాల్లోకి పోయినప్పుడు శాపగ్రస్తమైన రాజులను సంహరించి, శాపగ్రస్తమైనటువంటి వస్తువులను కాల్చివేసి, శాపగ్రస్తమైనటువంటి వస్త్రాలను దహించి, మీరు ప్రశస్తమైనటువంటి వారిగా వారి యొక్క రాజ్యాలను స్వాధీనం చేసుకుంటారండి అని చెప్పాడు. కానీ మనోడు పైకి మాత్రం, అయ్యా సమూయేలు ప్రవక్త గారు, మీరు ఏది చెప్తే అదే, మీరు అక్కడ ఉండండి, మీ మిగతా నేను చూసుకొని వస్తా అని చెప్పి మంచి మంచి గొర్రెలు, మంచి 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 గుర్రాలు, మంచి మంచి రథాలు, మంచి మంచి బంగారు కమ్మీలు, మంచి మంచి సీనాంబరాలు, వస్త్రాలు, ఇంకా కొంచెం లంచం ఇచ్చి, అయ్యా లంచం ఇచ్చిండాడు అగబ్ అనే రాజు, అగాగీయుడైన అగబ్ అనే రాజు. అసలు మీకు సంగతి తెలుసా, ఈ అగాగీయుడే అక్కడ ఎస్తేరు కాలంలో హామాను ఈ సంతతోటే పగబట్టిండాడు హామాను గాడు ఈ అగాగీయుడిని చంపినందుకే. అయితే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ అటు వెళ్ళాం మనం. సౌలు ఇక్కడ తనను తాను భక్తి మార్గంలో ఉపయోగించుకోకుండా లోపల 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 కుయుక్తి మార్గాన్ని పాటించాడు. ఈ కుయుక్తిని చూసిన దేవుడు అతన్ని తొక్కేసి అతనికంటే ఉత్తముడైనటువంటి భక్తిపరుడైనటువంటి, దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాడైనా, దేవుణ్ణి గణపరిచేవాడైనా, దేవుణ్ణి గొప్పగా స్తుతించి ఆయన నామాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి వాడైనా దావీదుని ఏర్పాటు చేసుకున్నట్లు మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి భక్తి ఉత్తమమైనది, సంఘము ఉత్తమమైనది, దేవుని వాక్యము ఉత్తమమైనది, దేవుని యొక్క మార్గము అంటే దేవుని యొక్క మార్గం చెప్పాను కదా, 4 రకాల అంశం. కనికరము కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం, ఆ తర్వాత న్యాయం కలిగి ఉండటం, తర్వాత ఇంకొక మాట రాయబడి ఉన్నది, ఏమో రాశాడు, కనికరము, న్యాయము, ప్రేమ, దీన మనసు కలిగి ఉండటం, ఇవి అది. తర్వాత ఇంకోటి దేవుని చిత్తము ఉత్తమమైనది, ద్రాక్ష రసము, ద్రాక్షవల్లి ఉత్తమమైనది, తర్వాత యెహోవా ఉత్తముడు అని ఈ 7 అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని నమ్ముచున్న దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, అమూల్యమైనటువంటి మర్మములను మాకు బయలుపరిచిన విధానం